తాడికొండ నుండి 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన ఉండవల్లి శ్రీదేవికి వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వడం లేదు అని జగన్మోహన్ రెడ్డి ఇదివరకే చెప్పారు. తీరా ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి ఆమెను పిలిచినప్పుడు ఆమె టికెట్ కోరారు. మళ్ళీ నాకు టికెట్ ఇస్తే ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేస్తానని. కానీ జగన్మోహన్ రెడ్డి ఓటు వేయండి టికెట్ ఇస్తాం అని మభ్యపెట్టకుండా ఓటు వేసినా పర్లేదు వేయకపోయినా పర్లేదు ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి అన్నట్టు ఆమెకు సూటిగానే నిజాయితీగానే ఒక విషయం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో మీకైతే టికెట్ ఇవ్వలేము, కానీ పార్టీలో ఉండండి, మీ భవిష్యత్తుకు నేను గ్యారంటీ ఇస్తాను అని జగన్మోహన్ రెడ్డి చెప్పారు. కానీ తనకు జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇవ్వడం లేదని నేరుగా చెప్పడంతో హట్ అయిపోయిన ఉండవల్లి శ్రీదేవి ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఓటు వేశారు. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి వేటుకు కూడా గురయ్యారు. ఆమె 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన ఆమె 2024లో టికెట్ చంద్రబాబు నాయుడు తప్పకుండా ఇస్తారని ఆమె నమ్మారు. చంద్రబాబు నాయుడు కూడా ఆమె టీడీపీలోనికి వచ్చే సమయంలో టికెట్ తప్పకుండా ఇస్తామంటూ చెప్పారు. ఆమె 3 స్థానాలని ఎక్స్పెక్ట్ చేశారు. 1 తాడికొండ, 2 తిరువూరు, లేకుంటే బాపట్ల ఎంపీ సీటు. కానీ ఈ 3 చోట్ల కూడా ఆమెకు చంద్రబాబు నాయుడు హ్యాండ్ ఇచ్చేశారు. దాంతో ఉండవల్లి శ్రీదేవికి అసలు తత్వం బోధపడింది. ఆ తర్వాత ఒక ట్వీట్ కూడా పెట్టారు ఆమె ఆసక్తికరంగా. ఈరోజు అర్థమైంది రాజకీయాలు ఎలా ఉంటాయో, ఎవరు ఎలాంటి వారో తనకు బాగా అర్థమైందంటూ ట్వీట్ పెట్టారు ఆమె. ఈ ట్వీట్ చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి అన్నదైతే స్పష్టంగా అర్థమవుతోంది. అంటే జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఈ ఇద్దరిని పోల్చుకొని ఎవరు ఎలాంటి వారో నాకు ఈరోజు అర్థమైందని ఉండవల్లి శ్రీదేవి చెప్తున్నట్టుగా ఉంది. తన ట్వీట్లో సింబాలిక్గా తనను వెన్నుపోటు పొడిచారు అన్న గుర్తు వచ్చేలాగా ఒక కత్తి గుర్తును కూడా ఆమె తన ట్వీట్లో జత చేశారు. అంటే చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచారు తనకు అన్న మీనింగ్ వచ్చేలాగా ఆమె ట్వీట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి అయితే టికెట్ ఇవ్వలేనని నిజాయితీగా ఆమెకు ముఖం మీదే చెప్పేశారు. కానీ పార్టీలో ఉండండి, మీ భవిష్యత్తుకు నేను గ్యారెంటీ అని కూడా చెప్పారు. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం పార్టీలో చేర్చుకునేటప్పుడు తప్పకుండా ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తాను అని చెప్పి పార్టీలోకి తీసుకొని ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయించుకొని ఆమె వైసీపీ నుంచి బహిష్కరణకు గురయ్యేలా చేసి ఇప్పుడు తీరా టికెట్ల సమయానికి వచ్చేసరికి మాత్రం ఉండవల్లి శ్రీదేవికి హ్యాండ్ ఇచ్చేశారు. సో దీంతో చంద్రబాబు నాయుడు క్యారెక్టర్ని, జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ని మరోసారి ఆమె పోలుస్తూ ఈ ట్వీట్ చేసినట్టుగా ఉంది. ఎవరు ఎలాంటి వారో నాకు ఈరోజు బాగా అర్థమైంది, రాజకీయాలు ఎలా ఉంటాయో అన్నదాన్ని.